సిస్టర్, డాక్టర్. పేషెంట్కి స్పృహ వస్తుంది. విజిటర్ని ఎక్కువసేపు మాట్లాడనీయకుండా పంపిస్తూ ఉండండి. ఓకే డాక్టర్. ఇంజెక్షన్ చేయండి. అలాగే. డాక్టర్, డోంట్ వరీ, పేషెంట్కి స్పృహ వచ్చింది. మీరు వెళ్ళి చూడవచ్చు. పదండి. ఏమండి, ఎలా ఉందండి? ఏంటి నాన్న ఇలా చేశారు? ఏమండి, ఏంటండి మౌనంగా ఉన్నారు? మాట్లాడండి. లక్ష్మి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను ఎవరు తీసుకొచ్చారు? దాని పెళ్ళి జరిగిందా? ఆ విక్రమ్ ఎక్కడున్నాడు? లక్ష్మి, ఏంటి ఏం మాట్లాడరా? విక్రమ్ డన్లో ఆత్మహత్య చేసుకున్నా. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మిమ్మల్ని నేను, నందిని, వెంకట్రావు మేమే కాపాడి హాస్పిటల్కి తీసుకొచ్చామండి. అయితే దాని పెళ్లి సంగతి ఏమైంది? పెళ్ళి ఆగిపోయిందండి. అమృత ఎవరికి చెప్పకుండా ఎక్కడికో పారిపోయిందండి. అది కాదు అంకుల్. మరి సుబ్బలక్ష్మి అన్న సాగర్లు ఎక్కడున్నారా? మీకు ఎలా ఉందోనని చూడ్డానికి వచ్చారండి. అంకుల్, పాపం ఆంటీ వాళ్ళైతే మీకేమవుతుందోనని చాలా టెన్షన్ పడ్డారు. మేం కూడా చాలా టెన్షన్ పడ్డాం. ఆ దేవుడి దయ వల్ల మీకేం కాలేదు. మీరు క్షేమంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంకుల్. అంకుల్, మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? ఎన్ని కష్టాలు పడినా తండ్రిని కాపాడుకోవాలని పాపం ఎంత తాపత్రయపడిందో, ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించిందో అవన్నీ మేము కళ్ళారా చూసాం. ఈరోజు మీరు మా ముందు ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం మీ కూతురు అంకుల్. సుబ్బలక్ష్మి, నువ్వెవరి గురించి చెప్తున్నావు? అదేనండి, నందిని గురించి కదమ్మా. అవును నాన్న. అవును అంకుల్, డబ్బు కోసం బాగా ఇబ్బంది పడ్డాం. అవును లక్ష్మి, ఇది చూస్తుంటే పెద్ద హాస్పిటల్ లాగా ఉంది. డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెచ్చావు? నీకెవరిచ్చారు? నందిని, వెంకట్రావులు తెచ్చారండి. అవును అంకుల్. చాలా సంతోషం బాబు. అల్లుడు అయిన కొడుకుల ముందుకొచ్చి డబ్బులు సర్దుబాటు చేశావు. అమ్మా నందిని, నాన్న, కూతురు అండి నువ్వేనమ్మా.
నువ్వు బంగారు తల్లివమ్మా. ఆంటీ నేను బయట ఉంటాను. బాబు వెంకట్రావు, నా ఆరోగ్యం కుదుట పడగానే షాపు తనఖా పెట్టైనా నీ డబ్బు ఇచ్చేస్తాను బాబు. పర్వాలేదు అంకుల్, మీరు ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చారు, అవన్నీ తర్వాత చూద్దాంలేండి. లక్ష్మి, చూసావా, నన్ను బతికించడం కోసం నందిని ఉన్న వెంకట్రావులు ఎంత తాపత్రయపడ్డారో. అది ప్రేమ అంటే. అసలు నన్నెందుకు బతికించారు లక్ష్మి? ఏమండి, మీరు అలా మాట్లాడకండి. లేదు లక్ష్మి, అది పారిపోయిందని చెప్తున్నావే కానీ మళ్ళీ వస్తుంది. మనల్ని చంపేదాకా ఇలా ఏడిపిస్తూనే ఉంటుంది. దాని బాధల నుండి విముక్తి పొందాలనే నేను ఈ పని చేశాను లక్ష్మి. నన్ను బతికించి తప్పు చేశారు లక్ష్మి. మళ్ళీ ఎక్కడ దాని మొహం చూడాల్సి వస్తుందోనని నాకు భయంగా ఉంది లక్ష్మి. అది ఇక రాదండి. అమృత గురించి మీరు ఇంకేం టెన్షన్ పెట్టుకోవద్దండి. అమ్మా, పేషెంట్ ఇంకా స్ట్రెయిన్ చేయకండి. మీరు బయటికి వెళ్ళండి ప్లీజ్. అలాగేనమ్మా. ఏమండి, మీరు ఇంకేం ఆలోచించారు కదా, ప్రశాంతంగా ఉండండి. అవును నాన్న. ఆంటీ, అంకుల్ని రెస్ట్ తీసుకునివ్వండి, మనం వెళ్దాం పదండి. అమ్మా శుభలక్ష్మి, నన్ను క్షమించమ్మా. ఆయన దగ్గర అలా మాట్లాడకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు. మనసు రాయి చేసుకుని ఆయన ముందు అబద్ధం చెప్పాను. నన్ను క్షమించమ్మా. ఆంటీ, అంతా అయిపోయింది. ఇక మిమ్మల్ని అన్ని ఏం లాభం? నా ఫ్రెండ్ జీవితం నాశనమైంది. తను ప్రాణాలతో ఉంటుందని నాకు నమ్మకం లేదా ఆంటీ? చివరికి అందరూ కలిసి దానిలా ప్రిపేర్ చేశారు. పాపం, దాని మనసు ఎంత గాయపడుండకపోతే అది లెటర్ రాసి వెళ్ళిపోతుంది. ఆంటీ ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, నిజం ఇప్పుడు కాకపోయినా రేపు ఇంటికి ఎలాగైనా చెప్పండి. కనీసం మీ మనసులోనైనా దానికి కొంచెం చోటు ఇవ్వండి. దాని ఆఖరి కోరిక తీర్చండి ఆంటీ. ఆంటీ
అమృత వ్యక్తిత్వం గురించి ఈరోజు నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అమావాస్య తర్వాత పౌర్ణమి ఉంటుంది. అమృత జీవితంలో చీకటి తప్ప వెలుగులేదంటీ. కంటిపాప ప్రపంచం మొత్తం చూస్తుంది, కానీ తనను తను చూసుకోలేదు. అమృత మనసు కూడా అలాంటిదే ఆంటీ. వెళ్ళొస్తానంటీ. అమ్మా, ఇప్పటికైనా అక్క గురించి నాన్నకి నిజం తెలిసేలా నువ్వే చెప్పాలమ్మా. అలాగేనమ్మా. ఎప్పుడే కదా ఆయన మామూలు మనిషి అయింది. ఈ ఖర్చులన్నీ అమృత డబ్బు తీసుకురావడం వల్లే తీర్చామని తెలిస్తే ఆయన మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని అలా చెప్పానమ్మా. కానీ అమృత గురించి నిజం మీ నాన్న ముందు చెప్పాలని ఉన్నా చెప్పలేక ఎంత నరకం అనుభవించానో నీకు తెలీదమ్మా. ఇంటికి వెళ్ళాక నెమ్మదిగా చెప్తే నాన్న తప్పకుండా అర్థం చేసుకుంటారమ్మా. అలాగేనమ్మా. చూడమ్మా, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఈరోజు సాయంత్రమే డిశ్చార్జ్ చేస్తాం. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అలాగే డాక్టర్. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. ఒకసారి నా క్యాబిన్కి రండి. నేను వస్తాను, పదండి డాక్టర్. ఓకే, రండి. నిశ్చితార్థం గురించి డాడీ అందరికీ ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తున్నారు. అయ్యో వికాస్, నీకు చెప్పడం మర్చిపోయాను. సుబ్బలక్ష్మి నా దగ్గరికి వచ్చింది. ఎందుకు? అర్జెంటుగా అమృతకి డబ్బు అవసరం ఉంది, హెల్ప్ చేయమని వచ్చింది. అవునా? నాకు తెలియదు రేణు. కాళ్ళు పట్టుకుని బతిమాలింది వికాస్. మరి అదేంటి, అమృత కనిపించట్లేదంటున్నారు? కనిపించకపోవడం ఏంటి? అదే రేణు, అమృత ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందంట. అదెక్కడికి వెళ్తుంది? హాస్పిటల్లో దానికి ఎవడో డబ్బున్నాడు పరిచయం అయి ఉంటాడు. వాడితో కలిసి వెళ్ళిపోయిందేమో, ఎవరికి తెలుసు? ఏమో కావచ్చు. అమృత క్యారెక్టర్ అదే కదా. వికాస్, ఇప్పుడు అమృత గురించి మాట్లాడుకోవడం అవసరమా? అవసరం లేదు, కానీ పాపం ఆ విక్రమ్కి పిచ్చెక్కిపోయి రోడ్ల మీద తిరుగుతున్నాడని తెలిసింది. బండాపురా. ఏంటి బాయ్, ఏమైంది?
రేణు వెళ్దామా? కమ్. ఏంటి వికాస్ ఆగిపోయావు? రేణు, అమృతని పెళ్లి చేసుకోవాలనుకున్న విక్రమ్ను చూసావా? చూడలేదు. ఏ? అదిగో వస్తున్నాడే అతనే. ఏయ్, ఏంట్రా మేనస్ లేకుండా అలా చూస్తున్నావు? ఎరా ఈ గుంటకళదేనా నీ లవర్? ఎరా నేను నా డార్లింగ్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతుంటే నువ్వు నీ డార్లింగ్ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారా? ఏంటి వికాస్, వీడు నిన్ను ఏంట్రా అని పిలుస్తున్నాడు? అమృత నా గురించి బ్యాడ్గా చెప్పి ఉంటుంది కదా. చెప్తే నిన్ను ఏంట్రా అని పిలుస్తాడా? వీడిని చూస్తుంటేనే నాకు ఎలర్జీగా ఉంది. అదో దరిద్రపుది, వీడొక దరిద్రుడు. బాయ్, ఈ అమ్మాయి మీ గురించి వదిన గురించి చాలా దారుణంగా మాట్లాడుతుంది. ఏయ్, బాయ్ గురించి నీకు ఇంకా తెలియదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఎవడి గురించో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ముందు నేనెవరో తెలుసుకుని మాట్లాడు. అసలు అదే పనికి మాలిన క్యాండిడేట్, దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న మీ బాయ్ ఇంకో పెద్ద పనికి మాలినోడు. వీడితో మనకేంటి వికాస్, పద. ఏంటి బాయ్, ఆఫ్టర్ ఆ వికాస్ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని కామెంట్ చేస్తుంటే మా రక్తం ఉడికిపోతుంది. మీరేంటి బాయ్ అలా సైలెంట్గా ఉన్నారు? అది గర్ల్ ఫ్రెండ్ కాదురా, వాడి కాబోయే భార్య. ఎవరైతే ఏంటి బాయ్, ముందు ఆ వికాస్ గారి సంగతి చూద్దాం. ఆ టైం కూడా దగ్గర పడింది, పదండి చెప్తాను.